మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్. పాలు తేనె కలపడం సాధారణంగా చాలామందికి సురక్షితమైనదిగా చెప్తారు. ఇది అనేక సంస్కృతులలో సాంప్రదాయ ఔషధంగా విలువైనది. తేనె సహజమైన తీపిని, యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తుంది. అయితే పాలు కాల్షియం, ప్రోటీన్, విటమిన్లను సరఫరా చేస్తాయి. ఈ కలయిక శరీరాన్ని శాంతపరిచే లక్షణాలను కలిగి ఉంటుంది. ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని భావిస్తారు. ఆయుర్వేదం ఏం చెప్తుందో, ఆయుర్వేదం ప్రకారం పాలు తేనె కలపడం మితంగా ఉండాలని సూచిస్తుంది. ఎక్కువ మోతాదులో లేదా సరిగ్గా తయారు చేయని విధంగా తీసుకుంటే కొందరిలో జీర్ణక్రియను అస్తవ్యస్తం చేయవచ్చు. ఉదాహరణకు, తేనెను 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతను వేడి చేయడం వల్ల దాని ఉపయోగకరమైన ఎంజైమ్లు నాశనమవుతాయని, విషపూరిత పదార్థాలు ఏర్పడవచ్చని ఆయుర్వేదం సూచిస్తుంది. ఆధునిక శాస్త్ర ప్రకారం మితంగా తీసుకున్నప్పుడు పాలు తేనె కలయిక వల్ల ఎటువంటి హాని ఉండదని తేలింది. ఈ మిశ్రమం జీర్ణక్రియకు మెరుగుపరుస్తుంది, నిద్రను ప్రోత్సహిస్తుంది. తేనె యొక్క యాంటీ మైక్రోబియల్ లక్షణాల వల్ల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఆరోగ్య ప్రయోజనాలు: పాలు కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్ను అందిస్తాయి. అయితే తేనె యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలను సరఫరా చేస్తుంది. ఈ కలయికను పోషకాహారంతో నిండినదిగా చేస్తుంది. ఈ మిశ్రమం గొంతు నొప్పి, దగ్గును తగ్గించడానికి, నిద్ర నాణ్యతను మెరుగుపరచడానికి, చర్మ ఆరోగ్యాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది. జాగ్రత్తలు అవసరమే. పాలు లేదా తేనెకు అలెర్జీ ఉన్నవారు ఇలా కలిపి తీసుకోవడాన్ని నివారించాలి. ఎందుకంటే ఇది కడుపు ఉబ్బరం, విరేచనాలు లేదా దద్దుర్లకు దారితీయవచ్చు. అధిక మోతాదులో తీసుకోవడం వల్ల బరువు పెరగవచ్చు. ఎందుకంటే ఈ రెండు పదార్థాలు క్యాలరీలు ఎక్కువగా కలిగి ఉంటాయి. పచ్చి ప్రాసెస్ చేయని తేనెను ఉపయోగించడం, పాలు పాశ్చరైజ్ చేయబడినవి కావాలని నిర్ధారించుకోవడం ముఖ్యం. డయాబెటీస్ ఉన్నవారు తేనెలోని చక్కెర కంటెంట్ గురించి జాగ్రత్తగా ఉండాలి. 1 సంవత్సరం కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు తేనె ఇవ్వకూడదు. ఎందుకంటే ఇది బొటులిజం రిస్క్ను కలిగిస్తుంది.